ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన చాలా బలమైనది. హృదయాంతరంగాలలో నిండి వస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఎన్ని కష్టాల గుండా నలిగిపోయి ఉన్నావో అవి చెబుతున్నావు చూసావా దేవుడికి, ఆయన వింటున్నాడు. ఇక కష్టాలు నీలో ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటో చెప్పనా, నీ జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ కార్యము జరిగించే సమయము వచ్చింది. నీ విశ్వాసాన్ని కోల్పోకు, నిరీక్షణ విడిచిపెట్టకు, నమ్మకాన్ని విడిచిపెట్టకు. ఇంకెప్పుడు జరుగుతుంది మేలు, ఇంకెప్పుడు జరుగుతుంది కార్యం, ఇంకెప్పుడు పొందుకుంటావు బహుమానం, ఇంకెప్పుడు వస్తుంది ఈ కార్యం ఇస్తాడు దేవుడు అని చాలా మంది అనొచ్చు. గుర్తుంచుకో, ఇప్పుడు ఆయన కార్యాలు చేసే సమయం ప్రారంభమైంది. బహుమానములు ఇచ్చే సమయం ప్రారంభం.